పంచభూతములు పరమశివుడి స్వరూపంగా వేదాలు చెబుతున్నాయి. పంచభూతాత్మకమైన ఈ విశ్వానికి అధినాయకుడు ఆయనే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శివతత్వాన్ని చాటే పంచభూత క్షేత్రాలు, భూతనాథుడి పేరుతో ఆ స్వామి వెలుగొందుతున్న పుణ్యధామాలు చాలా ప్రదేశాల్లో అలరారుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల వరుసలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ పట్టణం కూడా ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి భూతనాథ మందిరం ఈ వారం దివ్యక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్కి దేవభూమి అనే పేరు ఉంది. ఇది నిజంగానే దేవతల భూమి అనే విషయం ఇక్కడ అడుగుపెట్టగానే అర్థమైపోతుంది. ఎటు చూసినా ఎత్తైన మంచు పర్వతాలు ఆకాశాన్ని కొలుస్తున్నట్టుగా కనిపిస్తాయి. ప్రతి మంచు పర్వతం ధ్యానంలో ఉన్నట్టుగా, ఓంకారాన్ని జపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అన్నింటా ఉన్నది ఆదిదేవుడే. అయినా ఆయన సన్నిధానం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందనే ఒక భావన కలుగుతుంది. విశాలమైన పర్వతాలు విశ్వనాథుడి రూపాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తూ ఉంటే ఆ పర్వత శిఖరాలు స్వామివారి త్రిశూలాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. పర్వతాలపై పరుచుకున్న పచ్చదనం ప్రకృతిమాత అయిన పార్వతీదేవిని మనసులోకి తెస్తుంది. ఆ పర్వతాల పాదభాగంలోకి అనేక దారుల్లో జాలువారుతున్న గంగమ్మ పరమశివుడి పాదతీర్థాన్ని మన కోసం పట్టుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాంతం ప్రస్తావన మనకి పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తుంది. అనేక దైవ సంబంధమైన ఘట్టాలకు ఈ ప్రాంతం వేదికగా మారినట్టు తెలుస్తుంది. జ్వాలాముఖి, నయనాదేవి, చింతపూర్ణి, తారాదేవి వంటి శక్తి సంబంధమైన దేవతల మందిరాలతో పాటు హిడింబాదేవి ఆలయం కూడా ఇక్కడి ప్రసిద్ధమైన ప్రదేశాల జాబితాలో కనిపిస్తుంది. ఈ పర్వతాల పాదభాగాలలో, అంచులపై, శిఖరాలపై మహాదేవుడి మందిరాలు అనేకం కనిపిస్తాయి. వేల ఏళ్లనాటి ఆధ్యాత్మిక సంపదకు నిలయమైన ఈ ప్రాంతం హర్షవర్ధనుడు మొదలు అనేక మంది రాజుల ఏలుబడిలో భాగమై నిలిచింది. ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన ఈ ప్రాంతంలోని భాగమైన మండీ పట్టణం నేటికి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఒకప్పుడు మాండవనగర్ పేరుతో పిలువబడిన ఈ ప్రదేశం ఇప్పుడు మండీగా వ్యవహరించబడుతుంది. అనంతమైన ఈ విశ్వాన్ని నడిపించే ఆదిపురుషుడు, కదిలించే కాలపురుషుడు శివుడే. అలాంటి శివుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా వారణాసి కనిపిస్తుంది. విశ్వనాథుడి లీలా విశేషాలను అడుగడుగునా పరిచయం చేసే ముక్తి క్షేత్రమే వారణాసి. అలాంటి వారణాసిలో అనేక శైవ మందిరాలు, ఆలయాలు
మనకి కనిపిస్తూ ఉంటాయి. శివలింగం లేని ప్రదేశం కనుచూపు మేరలో మనకి కనిపించదు. అదే తీరు మనకి మండిలో దర్శనమిస్తుంది. ఇక్కడి మండి నగరాన్ని కొండల వారణాసిగా, ఛోటీ కాశీగా పిలుచుకుంటూ ఉంటారు. మండిలో ఎటువైపు నుంచి చూసినా కొండలే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి కొండ ఒక శివలింగాన్ని తలపిస్తుంది. ఈ కొండల సన్నిధిలో ఆవిర్భవించిన శివాలయాలు కూడా చాలా ఎక్కువే. అందువల్లనే మండి నగరం మహాదేవుడి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ప్రశాంతమైన ఈ ప్రదేశంలో తిరుగాడుతూ ఉంటే పలుగురాయి మొదలు పర్వతం వరకు ఆ పరమశివుడి స్వరూపమే కదా అనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రముఖ పర్యాటక ప్రదేశమనే సంగతి తెలిసిందే. అయితే ప్రకృతిపరమైన పర్యాటక ప్రదేశంగానే కాకుండా ఆధ్యాత్మికపరమైన ప్రాంతంగా కూడా అంతే ప్రాముఖ్యతను కలిగిన ఇక్కడి నగరాలలో మండి ఒకటిగా కనిపిస్తుంది. చారిత్రక పరంగా కూడా ఈ ప్రాంతం అంతే ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషంగా అనిపిస్తుంది. ఇక్కడి మంచుకొండల్లో మహాశివుడు కొలువైన ఆధ్యాత్మిక ధామంగా శ్రీ భూతనాథ్ మందిరం తన వైభవాన్ని వెదజల్లుతోంది. భూతనాథ ఆలయానికి సమీపంలో ఉండగానే మహాదేవుడు మన మనసులను ఆక్రమించిన భావన కలుగుతుంది. ఆలయ విమానగోపురం చూడగానే ఇది ఎంతటి పురాతనమైన నిర్మాణం అనే విషయం అర్థమైపోతుంది. విలక్షణమైన శైలిలో పూర్తి స్థాయిలో జరిగిన రాతి నిర్మాణం ఇది. ఎక్కడ ఎటువైపు చూసినా శివలింగాకృతిని పోలిన శిఖరాల నమూనాలే కనిపిస్తాయి. అవే ఆకృతులు విమానగోపురం వరకు విస్తరించడం చూడొచ్చు. వైశాల్యం పరంగా, నిర్మాణ పరంగా చూస్తే ఇది ఓ మాదిరి ఆలయమే. అయితే మహిమల పరంగా చూసుకుంటే ఇది ఒక దివ్యక్షేత్రానికి ఏమాత్రం తీసిపోదు. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడంలో ఇక్కడి కొండంత దేవుడు రవ్వంత ఆలస్యం కూడా చేయడని చెప్పుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇక్కడి ప్రాంగణం ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రాచీన కాలం నాటి శిల్పకళతో పలకరిస్తూ ఉంటుంది. శివాలయాల్లో ప్రధానమైన గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉండటం సహజమే. అయితే ఇక్కడి నందీశ్వరుడు నుంచుని కనిపించటం విశేషం. ఇలా నందీశ్వరుడు నుంచున్నట్టుగా ఉండటం చాలా అరుదనే చెప్పాలి. నందీశ్వరుడి విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. భక్తులు ముందుగా తమ సమస్యలను నందీశ్వరుడు చెవిలో చెప్పి నమస్కరించుకుని ఆ తర్వాత భూతనాథుడి సన్నిధానం దిశగా కదులుతారు.
మండి ప్రకృతి రమణీయతకు ప్రతీక అయినప్పటికీ, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రతిబింబం అయినప్పటికీ, ఈ ఆలయ నిర్మాణం మాత్రం చాలా తక్కువ ప్రదేశంలో జరిగిందనే చెప్పాలి. ఇతర నిర్మాణాలకి చాలా సమీపంలో కాస్త ఇరుకుగానే కనిపిస్తూ ఉంటుంది. ముఖమండపం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందువల్లనే ప్రాంగణంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖమండపంలోని స్తంభాలపై సర్పాలు, తేళ్లతో పాటు చిత్రమైన ఆకృతులు కలిగిన జీవుల శిల్పచిత్రాలు మలచారు. అలాగే యక్షులు, గంధర్వుల శిల్పాలతో పాటు కలశాలు, లతలతో కూడిన కొన్ని ఆకర్షణీయమైన ముద్రలు కూడా ఈ మండపంలో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నాటి కొన్ని ప్రతిమలు, వాద్యాలు కనిపిస్తాయి. మనకి తెలియని మంత్రజాలమేదో ఇక్కడ జరుగుతుందనే భావన కలగకుండా ఉండదు. ఈ మండపంలో ఒకవైపున శివపార్వతుల పాలరాతి మూర్తులను ఏర్పాటు చేశారు. భక్తులు శివపార్వతుల పాదపద్మాలపై మారేడు దళాలను సమర్పిస్తారు. ఇక్కడే విభూతి గుండం ఒకటి ఏర్పాటు చేశారు. భక్తులు విభూతిని ఇక్కడ సమర్పిస్తారు. గర్భాలయ ద్వారం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ద్వారానికి పైభాగంలో గల శిలాతోరణం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. గర్భాలయంలో నేలబారున గల పానవట్టంలో తలభాగం మాత్రమే కనిపించేలా భూతనాథలింగం దర్శనమిస్తూ ఉంటుంది. కొన్ని ప్రాచీనమైన శైవాలయాలలో భక్తులు నేరుగా గర్భాలయంలోనికి వెళ్లి స్వామివారికి అభిషేకించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడి భక్తులు భూతనాథ్ స్వామికి నేరుగా అభిషేకం చేయవచ్చు. అయితే గర్భాలయంలోకి వెళ్లకుండా బయట నుంచోనే స్వామివారికి అభిషేకం చేసే ఏర్పాటును చేశారు. అభిషేక జలాలనే భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు. ఈ తీర్థాన్ని స్వీకరించడం వల్ల సమస్త వ్యాధులు, బాధలు తొలగిపోతాయనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ప్రతి సోమవారం రోజున, అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనూ ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భక్తులు స్వామివారికి మారేడు దళాలతో పాటు పాలు, పెరుగు, తేనెను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మండిలో భూతనాథుడు స్వయంభూ స్వామివారు ఇక్కడ ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా అక్బర్ సేన్తో ముడిపడిన ఈ కథ స్వామివారి లీలా విశేషాలను పరిచయం చేస్తుంది. రాజా అక్బర్ సేన్ రాజధానిని ఈ ప్రాంతానికి మార్చిన తర్వాత 1527లో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయన ఈ ఆలయాన్ని నిర్మించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఇది కొన్ని గ్రామాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం. ఇక్కడ చాలామంది పశువులను మేపుతూ ఉండేవారు. ఒక ఆవు ప్రతిరోజు ప్రస్తుతం గర్భాలయం ఉన్న ప్రదేశంలో పాలధారలు విడుస్తూ ఉండేది. అది చూసిన పశువుల కాపరి ఆ విషయాన్ని తన యజమానితో చెబుతాడు. అది నిజమేనని నిర్ధారించుకున్న యజమాని ఆశ్చర్యపోతాడు. గ్రామమంతా ఈ విషయం పాకిపోతుంది. అలా ఈ విషయం రాజుగారి వరకు వెళుతుంది. అక్బర్ సేన్ కూడా నేరుగా వెళ్లి ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని చూస్తాడు. అక్కడ మాత్రమే ఆవు ఎందుకు పాలధారలను విడుస్తుందనేది ఆయనకు అర్థం కాదు. ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న రాజుగారికి స్వప్నంలో పరమశివుడు కనిపిస్తాడు. ఆవు పాలధారలు విడిచే ప్రదేశంలోని శివలింగం వెలుగులోకి వచ్చేలా చేసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. దాంతో స్వామివారి ఆదేశాన్ని రాజావారు అక్షరాలా పాటిస్తారు. ఆవు
పాలధారలను విడిచే ప్రదేశంలో రాజావారు నిదానంగా మట్టిని తోడిస్తారు. ఆ ప్రదేశంలో నుంచి ఒక దివ్యలింగం వెలుగు చూస్తుంది. అది స్వయంభూ శివలింగం. పూర్వం దేవతలు మహర్షులచే సేవించబడిన మహిమాన్విత లింగం అనే విషయం రాసుగారికి అర్థమవుతుంది. తన పాలనా కాలంలో ఆ శివలింగం వెలుగు చూడ్డం, అందుకు స్వామివారు తనని ఎంచుకోవడం ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. స్వయంభూ శివలింగం బయటపడగానే పండితుల సూచన మేరకు రాసుగారు మిగతా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. లింగాకారంలోని శిఖరాలకు ప్రాధాన్యతనిస్తూ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ఈ శివలింగాన్ని గంధర్వులు, యక్షులు, మహర్షులు, సిద్ధులు, యోగులు ఆరాధించినట్టుగా భావించిన రాజుగారు అందుకు సంబంధించిన శిల్పాలకు ప్రాధాన్యతనివ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. చూడడానికి ఓ మాదిరిగా కనిపించే ఈ మందిరం మహాశక్తివంతమైనదని, మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. శివలింగ దర్శనం వల్ల 7 జన్మల పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శివలింగాన్ని పూజించడం వల్ల సమస్త పుణ్యతీర్థాలను సేవించిన ఫలితం కలుగుతుందని సెలవిస్తున్నాయి. సోమవారం రోజున, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శైవ క్షేత్రాలలో మహాశివరాత్రికి మించిన పర్వదినం ఏముంటుంది? ముక్కంటి ముక్తిని ప్రసాదించే ఆ రోజున ఆ స్వామిని సేవించని వారు ఎవరుంటారు? మహాశివరాత్రి పర్వదినం రోజున మండి భక్తజన సముద్రమే అవుతుంది. శివనామ స్మరణతో అపర కైలాసమై కనుల ముందు నిలుస్తుంది. మండిలో ప్రధానమైన ఉత్సవంగా మహాశివరాత్రి కనిపిస్తుంది. అంతర్జాతీయ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ వారం రోజుల ముందుగానే మొదలవుతాయి. నవరాత్రుల్లో నవదుర్గలుగా అమ్మవారిని ఒక్కో రోజున ఒక్కో రూపంలో అలంకరిస్తూ ఉండటం మనకి తెలిసిందే. అలాగే వారం రోజుల పాటు ఇక్కడ జరిగే ఉత్సవాల్లో శివుడిని ఒక్కో రోజున ఒక్కో రూపంలో ఆవిష్కరిస్తారు. అయితే అలా శివరూపాలను తయారు చేసేది వెన్నతో కావడమే ఇక్కడి విశేషం. ఈ వారం రోజుల్లో ప్రతిరోజు శివుడి కోసం భారీ స్థాయిలో స్వచ్ఛమైన వెన్నను సేకరిస్తారు. శివలింగం పైభాగంలో వెన్నముద్దను ఉంచి ఆ వెన్నముద్దతో ఒక్కో రోజు శివుడికి సంబంధించిన ఒక్కో రూపాన్ని రూపొందిస్తారు. అలాగే ఒక్కో రోజున ఒక్కో విశేషమైన అలంకరణ ఉంటుంది. ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించబడతాయి. వెన్నముద్దతో తీర్చిన స్వామివారి రూపాన్ని దర్శించడం ఒక మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు. అందువల్ల ఈ వారం రోజులు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. సాధారణంగా ఎక్కడైనా మహాశివరాత్రి రోజున శివపార్వతులకు కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఘనంగా జరిగే ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంచుతారు. నీలకంఠుడు నిరాకారుడు, నిర్వికారుడు, అనంతమైన విశ్వాన్ని ఆక్రమించినవాడు, అన్నింటా తానై ఉన్న భూతనాథుడు. అలాంటి ఆ స్వామి కొలువైన ఈ క్షేత్రం చుట్టూ ఎన్నో విశేషాలు, ఎన్నో విశిష్టతలు,
మరెన్నో మహిమలు కనిపిస్తాయి. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించడమంటే మహాదేవుడి సన్నిధిలో మనసును సమర్పించడమే, ముక్తి మార్గంలో మరింత ముందుకు వెళ్లడమే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి బస్సుల్లో మండీ చేరుకోవచ్చు. ఢిల్లీ, సిమ్లా, పఠాన్కోట్ నుంచి కూడా మండీ వెళ్లడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.